ఈ సెషన్లో మనం అనేది అక్టోబర్ యొక్క కరెంట్ ఈవెంట్స్ సంబంధించి సెకండ్ సెషన్ అనేది మాట్లాడుతున్నాం. అందులో ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే స్వచ్ఛ భారత్ అండ్ చూసుకున్నట్లయితే ఈ యొక్క అమృత్ పథకాలు ఏవైతే ఉన్నాయో ఈ స్వచ్ఛ భారత్ మరియు అమృత్ పథకాల యొక్క రెండవ దశ అనేది ప్రారంభం కావడం జరిగింది. మీ అందరికీ తెలిసిందే, ఆల్రెడీగా మనకి స్వచ్ఛ భారత్ కానీ అమృత్ అనేటువంటి పథకాలు 2014వ సంవత్సరంలో నుండి రావడం అనేది జరిగింది. అయితే ప్రధానంగా ఈ స్వచ్ఛ భారత్ అనేది ఇంకాస్త మెరుగుపరిచి ప్రజల్లో ఉండేటువంటి సామాజిక స్ఫూర్తిని అనేది పెంచడం కోసం 2.0 అనేటువంటి పేరుతో రెండవసారి అనేది అమల్లోకి తీసుకురావడం జరిగింది. కాబట్టి దానికి సంబంధించి మనం చూసుకున్నట్లయితే దేశంలో పట్టణ ప్రాంత ప్రజలకి చెత్త నుండి అనేది విముక్తి అనేది కల్పించడంతో పాటు తాగునీటి భద్రతను కల్పించేటువంటి స్వచ్ఛ భారత్ మిషన్ అమృత్ పథకాలను రెండవ దశలో మోడీ కార్యక్రమంలో అనేది ప్రారంభించారు. ఇక నెక్స్ట్ వన్ చూసుకుంటే ఈ స్వచ్ఛ భారత్ మిషన్ 2.0 అనేది మనం చూసుకున్నట్లయితే ప్రధానంగా మనకి అన్ని నగరాలకు చెత్తరహితంగా మార్చడమే స్వచ్ఛ భారత్ యొక్క 2.0 యొక్క లక్ష్యము. అదేవిధంగా దాదాపు 2.68 కోట్ల కుళాయి కనెక్షన్లు ఇవ్వడం ద్వారా 4700 పట్టణ స్థానిక సంస్థల్లో అన్ని కుటుంబాలకి 100% మంచినీరు అందించేటువంటి పథకమే ఏంటంటే అమృత్ 2.0 అనేటువంటి పథకాలు. ఈ రెండు పథకాలు తిరిగి మరలా మోడీ గవర్నమెంట్ అనేది లాంచ్ చేయడం అనేది జరిగింది. అయితే ఇక్కడ పథకాలు అనేది 2.0 అనేటువంటి పేరుతో సెకండ్ టైం అనేది లాంచ్ చేస్తూ వార్తల్లోకి రావడం జరిగింది. కాబట్టి ఒకసారి బ్రీఫ్గా అనేది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ అక్టోబర్ కరెంట్ ఈవెంట్స్ అనేది చూసుకుంటే కొన్ని యుద్ధ సైన్యాలు అనేవి లేదా కొన్ని యుద్ధ విన్యాసాలు అనేవి వార్తల్లోకి వచ్చాయి. అలా అక్టోబర్లో జరిగేటువంటి కొన్ని యుద్ధ విన్యాసాలు అనేవి మనం చూసుకున్నట్లయితే భారత్ శ్రీలంక మధ్య మిత్రశక్తి అనేటువంటి యుద్ధ విన్యాసాలు అనేవి జరిగాయి మనకి. ఓకే, అక్టోబర్ కరెంట్ ఈవెంట్స్లో భాగంగా స్వచ్ఛ భారత్ మిషన్ మరియు అమృత్ పథకాలు అనేవి రెండవ దశ అనేది ప్రారంభిస్తూ మోడీ రెండవసారి ఈ పథకాలకు అనేది ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది. మరి ఏంటి పథకాలు అనేవి చూసుకుంటే యాక్చువల్గా మనకు తెలిసిందే 2014వ సంవత్సరంలో యావత్తు భారతదేశం మొత్తం కూడా పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో ప్రధానంగా వచ్చినటువంటి ఒక పథకమే ప్రారంభించినటువంటి ఒక పథకమే ఏంటంటే స్వచ్ఛ భారత్ అనేది. యాక్చువల్గా ఈ స్వచ్ఛ భారత్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే 2014 అక్టోబర్ 2 అనేది ప్రారంభించినప్పటికీ 2019 నాటికి భారతదేశం అనేది స్వచ్ఛ భారత్గా అనేది మెరుగైనటువంటి ఫలితాలు అనేది అందించే విధంగా ఉండాలనే ఉద్దేశంతో ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా అమృత్ అనే పథకం ప్రతి ఇంటికి కూడా పరిశుభ్రమైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి వాతావరణంతో పాటు ఒక మంచి నీటి సదుపాయాన్ని అనేది కల్పించాలనే ఉద్దేశంతో ఈ అమృత్ అనేటువంటి పథకాన్ని కూడా ప్రారంభించడం జరిగింది. అలా ఈ రెండు పథకాలు కూడా తిరిగి పునరావృతం అనేది చేస్తూ రెండవసారి 2.0 అనేటువంటి పేరుతో అనేది ఈ రెండు పథకాలు మళ్ళా ప్రారంభిస్తూ నరేంద్ర మోడీ వార్తల్లోకి రావడం జరిగింది. మరి ఏంటనేది ఒకసారి చూసుకుందామా. దేశంలో పట్టణ ప్రాంత ప్రజలకు చెత్త నుండి అనేది విముక్తిని కల్పిస్తూ అంతేకాకుండా తాగునీటికి సంబంధించినటువంటి భద్రతను కల్పించేటువంటి ఈ స్వచ్ఛ భారత్ మరియు చూసుకున్నట్లయితే అమృత్ అనేటువంటి పథకాలు అనేవి రెండవ దశను అనేది మోడీ కార్యక్రమంలో అనేది ప్రారంభించారు మనకి. మరి స్వచ్ఛ భారత్ మిషన్ అనేది చూసుకున్నట్లయితే అన్ని నగరాలకి చెత్తరహితంగా మార్చడమే స్వచ్ఛ భారత్ 2.0 యొక్క లక్ష్యం అనేది. ఇక నెక్స్ట్ వన్, ఇందులో భాగంగా ఆయా నగరాల్లో మురుగునీటి యొక్క నిర్వహణ అనేది కూడా, అంటే మురుగునీరు ఏదైతే చూడండి వర్షాలు పడితే మురుగునీరు మొత్తం కూడా నిల్వ ఉండిపోతుంది. అటువంటి మురుగునీటి అనేది కూడా లేకుండా పరిశుభ్రమైనటువంటి వాతావరణాన్ని ప్రజలకు అందివ్వడం కోసం ఈ యొక్క స్వచ్ఛ భారత్ మిషన్ని రెండవసారి అనేది ప్రారంభించారు. సెకండ్ వన్ చూసుకుంటే అమృత్ 2.0 2.68 కోట్ల కుళాయి కనెక్షన్లు అనేది ఇవ్వడం ద్వారా 4700 పట్టణాల్లో ప్రధానంగా ఏంటంటే అన్ని కుటుంబాలకి 100% మంచినీటిని అనేది అందించేటువంటి ఉద్దేశంతో అమృత్ 2.0 అనేటువంటి పథకాన్ని కూడా మనకి ఇవ్వడం జరిగింది. అలా స్వచ్ఛ భారత్ మిషన్ మరియు అమృత్ 2.0 అనేటువంటి రెండు పథకాలను కూడా తిరిగి ప్రారంభిస్తూ నరేంద్ర మోడీ అక్టోబర్ 2వ తేదీన మరలా వార్తల్లోకి రావడం అనేది జరిగింది. ఇక కొన్ని దేశాలకు చెందినటువంటి విన్యాసాలు అనేవి వార్తల్లోకి వచ్చాయి.
ప్రధానంగా అక్టోబర్లో జరిగినటువంటి విన్యాసాలనే మనం ఒకసారి చూసుకున్నట్లయితే అందులో ఫస్ట్ వన్ ఏంటంటే మిత్రశక్తి అనేటువంటి యుద్ధ విన్యాసాలనే వార్తల్లోకి వచ్చాయి. మిత్రశక్తి అనేటువంటి యుద్ధ విన్యాసాలు దేనికంటే ఈ భారత్ శ్రీలంక ఏదైతే ఉందో ఆ భారత్ శ్రీలంక చేసేటువంటి రెండు దేశాలు చేసేటువంటి విన్యాసాలు యుద్ధ విన్యాసాలను ఏమంటారంటే మిత్రశక్తి విన్యాసాలని అంటారు. ఈ ప్రధానంగా అక్టోబర్ 4వ తేదీ నుండి అక్టోబర్ 16వ తేదీ వరకు ఈ ఉగ్రవాదం అనేది ఈ రెండు దేశాలు కూడా వ్యతిరేకించే విధంగా ఉగ్రవాదం పైన ఏ విధంగా పోరు అనేది సాధించాలి అనేటువంటి ఒక పరిజ్ఞానంతో సంబంధించిన అంటే ఉగ్రవాదంపై పోరులో సహకారాన్ని మరింత మెరుగుపరుచుకునేందుకు భారత్ శ్రీలంకలు సైనిక విన్యాసాలు అనేవి నిర్వహించాయి. మనకి ఈ శ్రీలంకలోని అంపారాలో అంటే ప్రధానంగా ఎక్కడ జరిగాయి ఈ విన్యాసాలంటే శ్రీలంకలోని అంపారా అనేటువంటి ప్రాంతంలో ఈ విన్యాసాలు అనేవి జరిగాయి. ఈ విన్యాసాలకి భారతదేశం నుండి శ్రీలంక 120 మంది సైనికులు అనేది భారతదేశం నుండి శ్రీలంకకి వెళ్ళి ఈ విన్యాసాల్లో పాల్గొనడం అనేది జరిగింది. అలా మిత్రశక్తి అనేటువంటి విన్యాసాలు ఏ రెండు దేశాల మధ్య జరిగినటువంటి యుద్ధ విన్యాసాలను అడుగుతారు. ఏ రెండు దేశాల మధ్య అంటే మనకి భారత్ మరియు శ్రీలంకకు సంబంధించి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వన్ భారత్ అండ్ జపాన్ యొక్క నౌకదళ విన్యాసాలు అనేసి అంటున్నాం. భారత్ మరియు జపాన్ మధ్య జరిగేటువంటి ద్వైపాక్షిక నౌకదళ విన్యాసాలనే జిమాక్స్ అని పిలవడం అనేది జరుగుతుంది. మనకి ఇక్కడ జిమాక్స్ అని పిలవడం అనేది జరుగుతుంది. ఈ జిమాక్స్ అంటే ఏంటి అంటే జపాన్ ఇండియా మధ్య జరిగేటువంటి మల్టీలాటరల్ ఎక్సర్సైజెస్ని ఏమంటారంటే జిమాక్స్ అంటారు. అటువంటి జిమాక్స్ అనేది భారత్ మరియు జపాన్ల మధ్య అనేది జరిగింది. అయితే ఏ యొక్క ఎడిషన్ పేరుతో అంటే ఇది 5వసారి అనేది ప్రధానంగా ఇది ఎక్కడ జరిగిందంటే అరేబియా మహాసముద్రంలో అనేది జరిగింది. అక్టోబర్ 6 నుండి 8వ తేదీ వరకు అనేది జరిగింది. అది అక్టోబర్ 2 నుండి చూసుకున్నట్లయితే విన్యాసాలు మిత్రశక్తి అనే విన్యాసాలు జరిగితే అక్టోబర్ 6వ తేదీ నుండి జరిగిన విన్యాసాలను ఏమంటారంటే జిమాక్స్ అంటారు. జిమాక్స్ అంటే ఏంటంటే జపాన్ భారత్ మధ్య జరిగేటువంటి విన్యాసాలు. మరి ప్రధానంగా ఇందులో ఇంపార్టెన్స్ చూసుకున్నట్లయితే MiG-29K ఫైటర్ జెట్స్ నిర్వహించినటువంటి షిప్ కంట్రోల్ చియాండ్ విజువల్ రేంజ్ విన్యాసాలు అనేవి ఒక ప్రత్యేకమైనటువంటి ఆకర్షణగా అనేది ఇందులో నిలవడం అనేది జరిగింది. అంటే ఈ విన్యాసాల్లో కన్నా అత్యంత ఇంపార్టెంట్ ఏంటంటే మనకి ఈ యొక్క షిప్ కంట్రోల్ చియాండ్ విజువల్ రేంజ్ విన్యాసాలు అనేవి అత్యంత ఇంపార్టెంట్గానే నిలవడం జరిగాయి. అలా భారత్ జపాన్ మధ్య జరిగేటువంటి నౌకదళ విన్యాసాలే జిమాక్స్ అనే పేరు. మిత్రశక్తి అనేది భారత్ శ్రీలంకల మధ్య ఉండేటువంటి పేరు. ఇక అజేయ వారియర్ అనేది ఏంటంటే భారత్కి మరియు యూకేకి మధ్య ఇండియాకి యూకేకి మధ్య జరిగేటువంటి విన్యాసాలను ఏమంటారంటే అజేయ వారియర్ విన్యాసాలు అంటారు. ఇవి కూడా మనకి అక్టోబర్లో అనేవి జరిగాయి. అక్టోబర్ 1st వీక్లో అనేవి జరిగాయి. అలా మనకి అజేయ వారియర్ అనే పేరుతో ఏ దేశాల మధ్య ఈ విన్యాసాలు అనేవి జరిగాయంటే యూకే మరియు భారత్ మధ్య అనేది జరిగాయి. ఈ ప్రధానంగా సైనిక శిక్షణ విన్యాసాలుగా దీన్ని గుర్తించడం అనేది జరిగింది. అదేవిధంగా భారత్ యూకేల మధ్య ఉమ్మడి విన్యాసాలు మరొక జరుగుతాయి. అవేంటంటే నావికాదళ విన్యాసాలకి ఏమని పేరు పిలుస్తారంటే కొంకణ్ అని పిలుస్తారు. వైమానిక దళ విన్యాసాలను ఏమని పిలుస్తారంటే ఇంద్రధనుస్సు అనే పేరుతోనే చేస్తారు. ఇక్కడ చూడండి సైనిక విన్యాసాలు మనకి యాక్చువల్గా త్రివిధ దళాలపై చూసుకున్నట్లయితే ఆర్మీ, నేవిక్, అదేవిధంగా ఎయిర్ ఫోర్స్ అనేవి ఉండడం అనేది జరుగుతుంది కదా. మనకి ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఈ విన్యాసాలను మనం ఏమంటారంటే సైనిక అంటే ఆర్మీ విన్యాసాలు. అజేయ వారియర్ అనేటువంటి పేరుతో ప్రధానంగా మనకు యూకేకి మధ్య జరిగితే దాన్ని ఏమంటారంటే అజేయ వారియర్ అంటారు. అలా కాకుండా నేవీ విన్యాసాలనే భారత్ యూకే మధ్య జరిగితే దాన్ని కొంకణ్ అని పిలవడం జరుగుతుంది. అలా కాకుండా వైమానిక ఎయిర్ విన్యాసాలు అనేవి జరిగినట్లయితే దానికి ఏ యొక్క పేరుతో పిలుస్తారంటే ఇంద్రధనస్సు అనే పేరుతో పిలవడం జరుగుతుంది. మరి భారతదేశం ఇతడి ఉమ్మడి సైనిక విన్యాసాలు అనేవి చూద్దామా. అంటే భారతదేశం కొన్ని దేశాలతో కలిపి ఉమ్మడి సైనిక విన్యాసాలు అనేవి చేస్తూ ఉంటుంది. మరి ఏ దేశంతో జరిపేటప్పుడు ఆ ఉమ్మడి సైనిక విన్యాసానికి గల పేరు ఏంటనే చూద్దాం. ఇది స్టాక్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఎక్కువగా ఉపయోగపడడం అనేది జరుగుతుంది కాబట్టి ఒకసారి చూసుకోండి. గరుడా శక్తి అనేటువంటి పేరు దేనికంటే ఇండోనేషియా భారత్ మధ్య జరిగేటువంటి ఉమ్మడి సైనిక విన్యాసాలు ఏవైతే జరుగుతాయో అలా ఉమ్మడి సైనిక విన్యాసాలకి పెట్టేటువంటి పేరే ఏంటంటే గరుడా శక్తి అనేటువంటి పేరు అనేది పెడతాం మనం. అదేవిధంగా ఎక్కువేరిన్ అనేటువంటి ఈ సైనిక విన్యాసాలు ఏవైతే ఉన్నాయో ఇవి మాల్దీవులు మరియు భారత్ మధ్య జరిగేటువంటి సైనిక విన్యాసాలనే ఎక్కువేరిన్ అని పిలవడం అనేది జరుగుతుంది. అదేవిధంగా హ్యాండ్ ఇన్ హ్యాండ్
హ్యాండ్ ఇన్ హ్యాండ్ అనేది చైనాకి భారత్కి మధ్య జరిగేటువంటి సైనిక విన్యాసాలకే హ్యాండ్ ఇన్ హ్యాండ్ అనేటువంటి పేరు అనేది ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కురుక్షేత్ర అనేది ఏంటంటే సైనిక విన్యాసాలు కురుక్షేత్ర సింగపూర్ భారత్. మీకు డౌట్ ఉంటుంది, సార్ మీరు సెప్టెంబర్లో సింగపూర్కి మరియు భారత్కి జరిగేటువంటి విన్యాసాన్ని సింబెక్స్ అని పేరు చెప్పారు కదా అనేసి మీకు డౌట్ వస్తుంది. రైట్, సింబెక్స్ కూడా మనకి ఇక్కడ రైట్ అండి. మీరు సెప్టెంబర్ కరెంట్ అఫైర్స్లో ఈ యొక్క పేరు వచ్చింది, సింబెక్స్ అనే పేరు వచ్చింది. సింబెక్స్ అనే పేరు ఏంటి తెలుసా? భారత్కి మరియు ఈ సింగపూర్కి మధ్య జరిగేటువంటి నావికాదళ విన్యాసాలు ఏవైతే ఉంటాయో ఆ నావికాదళ విన్యాసాల పేరు ఏంటంటే సింబెక్స్. కానీ ఇక్కడ మనం నావికాదళ విన్యాసాల గురించి చెప్పడం లేదు, ఏంటి ఓన్లీ సైనిక విన్యాసాల గురించి చెప్తున్నాం. అలా సింగపూర్కి భారత్కి మధ్య జరిగేటువంటి విన్యాసాలని మనం ఏమంటామంటే కురుక్షేత్ర అని పేరు పిలవడం అనేది జరుగుతుంది. అదే సింగపూర్కి భారత్కి మధ్య నావికాదళ విన్యాసాలు జరిగితే దానికి ఏమైనా పేరు పిలుస్తాం మనం? సింబెక్స్ అని పిలవడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే మిత్రశక్తి. ఇది మనం చెప్పనవసరం లేదు, ఎందుకంటే ఇప్పుడు ఈ మంత్ మనకి అక్టోబర్లో జరిగినటువంటిది భారత్కి శ్రీలంకకి మధ్య జరిగే విన్యాసాలు ఏంటంటే మిత్రశక్తి అనేటువంటి పేరుతో జరిగింది. ఇక నోమెక్ ఎలిఫెంట్ అనేటువంటి ఈ యొక్క సైనిక విన్యాసాలు అనేవి ఏ దేశాల మధ్య జరుగుతుందంటే భారత్కి మరియు మంగోలియా అనేటువంటి ఒక దేశం ఉంటుంది. ఆ మంగోలియా దేశానికి మరియు భారత్కి మధ్య జరిగేటువంటి విన్యాసాలనే నోమెక్ ఎలిఫెంట్ అని పిలవడం అనేది జరుగుతుంది. అదేవిధంగా శక్తి అనే పేరుతో మనకి ఫ్రాన్స్కి మరియు భారత్కి మధ్య జరిగేటువంటి సైనిక విన్యాసాలని శక్తి అనే పేరుతో పిలవడం జరుగుతుంది. ఇక సూర్యకిరణ్, ఇది కూడా మనకి సెప్టెంబర్ వార్తల్లోకి వచ్చింది. సూర్యకిరణ్ అనేటువంటి సైనిక విన్యాసాలు అనేవి భారత్కి మరియు నేపాల్కి మధ్య అనేవి జరుగుతుందని గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా యుద్ధ అభ్యాస్, ఇది కూడా మనకు సెప్టెంబర్లో జరిగింది. యుద్ధ అభ్యాస్ అనేది మనకు చూసుకున్నట్లయితే ప్రధానంగా అమెరికాకి భారత్కి మధ్య జరిగేటువంటి యుద్ధ విన్యాసాలని యుద్ధ అభ్యాస్ అనే పేరుతో పిలవడం అనేది జరుగుతుందని గుర్తుపెట్టుకోవాలి. మనకి రీసెంట్ కరెంట్ అప్డేట్లో వచ్చిన చూడండి, సెప్టెంబర్లో యుద్ధ అభ్యాస్ ఒకటి వచ్చింది, సూర్యకిరణ్ అనేది ఒకటి రావడం జరిగింది, మిత్రశక్తి అనేది ఒకటి రావడం జరిగింది. అదేవిధంగా సింబెక్స్ అనేది ఒకటి వచ్చింది, మలబార్ విన్యాసాలు అనేవి ఒకటి వచ్చాయి. ఏవైతే ఇప్పుడు ప్రెసెంట్ కరెంట్లో ఉన్నాయో ఆ కరెంట్లో ఉండేటువంటి విన్యాసాలను నేర్చుకుంటూ అదర్ కాస్త మీకు అర్థం కావాలనే ఉద్దేశంతో కొన్ని స్టాక్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇవ్వడం అనేది జరిగింది. ఇది మనకి ఏంటంటే అజేయ వార్య విన్యాసాలు అనేవి భాగంలో భాగంగా భారత్కి మరియు ఇతర దేశాలకు జరిగినటువంటి విన్యాసాలనే మీకు చెప్పాము ఇక్కడ. నెక్స్ట్ వన్, పిఎం గతిశక్తి బృహత్ ప్రణాళిక యొక్క ఆవిష్కరణ. పిఎం గతిశక్తి బృహత్ ప్రణాళిక యొక్క ఆవిష్కరణ అంటున్నాం మనం. మీకు తెలిసిందే, ప్రధానంగా మన భారతదేశంలో ఈ యొక్క అభివృద్ధి చెందుతూ ఉన్నటువంటి దేశంగా మనం చదువుకుంటాం. ఇప్పుడు నుండే కాదు, గత 20 ఏళ్ళు అంటే మనం పుట్టి మన తండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చెప్పే మాట ఏంటంటే భారతదేశం అభివృద్ధి చెందుతూ ఉన్న దేశం. మరి ఇక్కడ ఈ విషయం ఎవరితో నేను చెప్తే వాళ్ళు అడిగే ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే మరి అభివృద్ధి చెందిన దేశంగా ఎప్పుడు చదువుకుంటాం అని అడుగుతారు మనకి. ఓకే, am I రైట్? ఆ విధంగా మనకి ఇక్కడ ఏంటంటే భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా చదువుకోవాలంటే అటువంటి అభివృద్ధి చెందిన దేశంగా భారతదేశం అనేది మార్చడం కోసం ప్రధానమంత్రి మోడీ గారు అనేది ఒక ప్రోగ్రామ్ అనేది మనకి ఈ యొక్క అక్టోబర్లో అనేది అనౌన్స్మెంట్ చేశారు. ఆ ప్రోగ్రామే ఏంటంటే ప్రధానమంత్రి గతిశక్తి ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే 100 లక్షల కోట్లు అనేది ఈ ప్రాజెక్టులు అనేది ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఈ ప్రాజెక్టు ద్వారా భారతదేశంలో ఉండేటువంటి రోడ్డు మార్గాలు కానీ, రైలు మార్గాలు కానీ, విమానయ మార్గాలు కానీ, పారిశ్రామిక క్లస్టర్స్ కానీ, అంటే భారతదేశానికి చెందినటువంటి మౌలిక సదుపాయాలు అని ఈరోజు ఏదైతే మాట్లాడుతున్నామో ఆ మౌలిక సదుపాయాలను అనేది డెవలప్మెంట్ అనేది చెయ్యాలి అనేటువంటి ఒక ప్రధానమైనటువంటి ఉద్దేశంతో ప్రధానంగా వచ్చినటువంటి ఒక ప్రాజెక్ట్ని అనౌన్స్మెంట్ చేశారు. ఆ అనౌన్స్మెంట్ చేసినటువంటి ప్రాజెక్ట్ ఏంటంటే ప్రధానమంత్రి గతిశక్తి అనేటువంటి ప్రాజెక్ట్ అనేది. మరి అటువంటి గతిశక్తి అనేటువంటి ప్రాజెక్ట్ అనేది ఉన్నది కదా, మరి ఈ గతిశక్తి యొక్క ప్రాజెక్ట్ యొక్క లక్ష్యం ఏంటంటే 2024 సంవత్సరం నాటికి మౌలిక వసతులతో కూడినటువంటి భారతదేశాన్ని నిర్మించాలి అనేటువంటి ఒక ధ్యేయంతో, ఒక లక్ష్యంతో మన యొక్క ఈ ప్రాజెక్ట్ అనేది ప్రారంభం అనేది మేము మొదలు పెడుతున్నామని ఇటీవల కాలంలో మోడీ గవర్నమెంట్ అనేది ప్రారంభించారు. మరి దాని గురించి ఒకసారి చూద్దాం. ప్రధానమంత్రి గతిశక్తి బృహత్ ప్రణాళిక ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా ఇంపార్టెంట్ అండి. మౌలిక వసతుల కోసం ప్రధానంగా అనేది మనకి మౌలిక వసతులకు సంబంధించినటువంటి ఒక అత్యంత అద్భుతమైన, అత్యంత పెద్ద ప్రాజెక్ట్ అని చెప్పొచ్చు మనకి.
ఒకటి చూద్దాం. దేశాన్ని రోడ్డు, రైలు, విమాన, విద్యుత్, ఆప్టికల్ ఫైబర్ కేబుల్ వ్యవస్థలతో అనుసంధానించేందుకు 100 లక్షల కోట్లతో చేపడుతున్నటువంటి పిఎం గతిశక్తి బృహత్ ప్రణాళిక, మాస్టర్ ప్లాన్ అంటారు, అక్టోబర్ 13న మోడీ అనేది ఆవిష్కరించడం అనేది జరిగింది. మరి ఈ కార్యక్రమం ద్వారా చూసుకుంటే మౌలిక రంగానికి సమూలంగా మార్పులు చేసి శాఖల మధ్య అనేది సమన్వయాన్ని అనేది తీసుకొచ్చేలా దీన్ని అనేది సిద్ధం చేశారు. ప్రధానంగా ఈ కార్యక్రమాన్ని 2024-25 నాటికి అనేది పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు మనకి. అంతేకాకుండా భారత వ్యాపార రంగంలో పోటీతత్వాన్ని పెంచడంతో పాటు టెక్స్టైల్, ఫార్మాస్యూటికల్ క్లస్టర్స్, డిఫెన్స్ కారిడార్స్, ఎలక్ట్రానిక్ పార్క్స్ మరియు ఇండస్ట్రియల్ కారిడార్స్, స్లిప్పింగ్ క్లస్టర్స్, అగ్రి జోన్స్ అనేటువంటి అన్నిటినీ కూడా, అంటే మౌలిక పరంగా ఒక దేశానికి ఏమేమి కావాలో, మౌలిక పరంగా ఒక దేశంలో ఏముంటే అభివృద్ధి చెందుతాయో ఆ రంగాలన్నింటినీ కూడా ఏకీకృతం చేస్తూ ఈ ప్రోగ్రాంలోనికి అనేది తెస్తూ బాగా డెవలప్మెంట్ అనేది చేయాలనేటువంటి ఒక టార్గెట్ని పెట్టుకున్నారు. ఇందులో కొన్ని ముఖ్యాంశాలు మనం చూసుకున్నట్లయితే 11 పారిశ్రామిక నాడవలు అనేది నిర్మాణం అనేది, ఉత్తరప్రదేశ్, తమిళనాడులో ప్రధానంగా కారిడార్లు అనేది నిర్మిస్తారు. 35 లక్షల కిలోమీటర్ల ఆప్టికల్ ఫైబర్ కేబుల్, అంటే మీకు ఎప్పుడైనా చూసినట్లయితే రోడ్డు కింద వైర్లు అనేవి ఉంటాయి మీకు. ఈ ఫారెన్లో ఎక్కువగా బాగా డెవలప్మెంట్ అయిన కంట్రీలు అండి. ఫారెన్లో ఎప్పుడు కూడా వైర్లు అనేవి ఉండవు. మన భారతదేశంలో వైర్లు ఉంటాయి మీరు ఎప్పుడైనా అబ్జర్వేషన్ చేసినట్లయితే. కానీ ఫారెన్లో ఎక్కడ కూడా టోటల్గా ఏంటంటే ల్యాండ్, అంటే భూమి కిందనే ఆ టోటల్ టెక్నాలజీ మొత్తం ఉంటుంది. అలా మనం కూడా ఏంటంటే ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్ అనేవి భూమి కింద నుండి తీసుకురావాలనే ఉద్దేశంతో 2.5 లక్షల గ్రామ పంచాయతీలు 2022 నాటికల్లా ఇంటర్నెట్ సదుపాయాన్ని కల్పించడం, 202 షిప్పింగ్ క్లస్టర్స్, 220 విమానాశ్రయాల్లో హెలీప్యాడ్స్ అనేది అందుబాటులోకి తీసుకురావడం, అంటే మౌలిక వసతుల పరంగా ప్రధానంగా బాగా డెవలప్మెంట్ చేయడం కోసం ఒక 100 లక్షల కోట్లతో ఈ ప్రాజెక్ట్ అనేది తయారు చేశారు. ఈ ప్రాజెక్ట్ యొక్క లక్ష్యం ఎప్పటికంటే 2024-25 అనేది ఈ ప్రాజెక్ట్ యొక్క లక్ష్యంగా అనేది గుర్తుపెట్టుకోవాలి మీరు. నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే అంతర్జాతీయ అంశాలు అనేవి ఇక్కడితో మనకయ్యాయి. అంతర్జాతీయ అంశాల్లో చాలా విషయాలు మనం చర్చించడం జరిగింది. ఈ యొక్క దాంట్లో మనం నెక్స్ట్ ఏంటంటే అక్టోబర్లో మరియు 2021వ సంవత్సరానికి సంబంధించినటువంటి కొన్ని ఇండెక్సెస్ గురించి అనేది ఇప్పుడు మనం మాట్లాడడం అనేది జరుగుతుంది. ఆ ఇండెక్స్లు అనేవి ఏంటనేది చూద్దాం మనం. ప్రధానంగా చూసుకుంటే గ్లోబల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ అంటున్నాం. గ్లోబల్ మల్టీ డైమెన్షనల్ ఇండెక్స్ అంటే ఏంటంటే ప్రధానంగా ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం, అంటే యుఎన్డిపి అంటున్నాం కదా, యునైటెడ్ నేషన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనేది. ఆ యునైటెడ్ నేషన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ మరియు ఆక్స్ఫర్డ్ మానవ అభివృద్ధి శాఖ సంయుక్తంగా కలిసి గ్లోబల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ 2021 అనేది విడుదల చేయడం అనేది జరిగింది. మరి ఏంటి ఈ ప్రాజెక్ట్ అనేది ఒకసారి మనం చూసుకున్నట్లయితే ప్రధానంగా ఏంటి ఈ యొక్క ఇండెక్స్ అనేది మనం చూసుకున్నట్లయితే భారతదేశంలో పేదరికం పరంగా చూసుకుంటే భారతదేశం యొక్క ప్రధానమైనటువంటి స్థానం ఏంటి అనేది ఇక్కడ చూస్తున్నాం మనం. ప్రధానంగా పేదరిక దేశాలు 107 దేశాలకు గాను భారతదేశం అనేది ఎన్నో ర్యాంకులు అనేది ఉందంటే 62వ ర్యాంకులు అనేది ఉండడం అనేది జరుగుతుంది. అలా 62వ ర్యాంకులు అనేది భారతదేశం అనేది ఉంటుంది. మరి భారతదేశం పేదరికాన్ని అనేది లెక్కించాడు. ప్రధానంగా ఎన్ని రకాలుగా వీటిని తీసుకోవడం అనేది జరుగుతుందంటే మీ అందరికీ తెలిసిందే. ప్రధానంగా ఎన్ని రకాలుగా తీసుకుంటారంటే మనకి ఆరోగ్యాన్ని అనేది తీసుకుంటారు, విద్యను అనేది తీసుకుంటారు, అదేవిధంగా జీవన ప్రమాణాలు అనేటువంటి 3 విషయాలను అనేది తీసుకుంటూ ప్రధానంగా పేదరిక సూచీని అనేది తయారు చేయడం జరుగుతుంది. అందులో మొదటిది ఏమంటున్నాం, విద్య అంటే ఏంటంటే పాఠశాలలో గడిపిన సంవత్సరాలు మరియు పిల్లలు అనేది నమోదు చేసే సంవత్సరాలు. ఆరోగ్యం, పిల్లల యొక్క మరణం, అదేవిధంగా పిల్లలకు అనేది ఎంత పోషక శక్తి అనేది అందిస్తున్నదని. ఇక జీవన ప్రమాణాలకు వచ్చేసరికి విద్యుత్తు, గృహ వసతి, తాగునీరు, పారిశుద్ధ్యం మరియు వంట, ఇంధనం అనేవి ఎంతమంది ఎన్ని కుటుంబాలు ఈ రోజుకి అనేది ఉపయోగిస్తున్నారు అనేటువంటి కొన్ని ప్రధానమైనటువంటి అంశాలని, అంటే మేజర్గా చాలా విషయాలు అనేది తీసుకుంటారు. కానీ ప్రధానంగా విద్య, ఆరోగ్యం, జీవన ప్రమాణం అనే 3 అంశాలను అనేది లెక్కిస్తూ ఈ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ని ప్రకటిస్తారు. ఇలా 107 దేశాలను అనేది ప్రధానంగా తీసుకుంటే భారతదేశం పేదరికంలో చూసుకుంటే ఎన్నో ర్యాంక్ అనేది కలిగి ఉందంటే 62వ ర్యాంక్ అనేది కలిగి ఉంది. మరి ఇటువంటి గ్లోబల్ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ అనేది భారతదేశం అనేది ఏ సంవత్సరం నుండి అనేది మొట్టమొదటిసారిగా విడుదల చేస్తుందంటే 2010వ సంవత్సరం నుండి ఇవ్వడం అనేది జరుగుతుంది. 2010 నుండి గ్లోబల్
పావర్టీ ఇండెక్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ గ్లోబల్ పావర్టీ ఇండెక్స్ అనేది డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్లో ఇండియా ర్యాంక్ అనేది గుర్తుపెట్టుకోండి 62. టోటల్ ఎన్ని కంట్రీస్ అంటే మనకి 107 కంట్రీస్. ఈ ర్యాంక్ ఎవరు ఇస్తారంటే ఈ యొక్క యుఎన్డిపి మరియు ఆక్స్ఫర్డ్ మానవ అభివృద్ధి సంస్థ అనేది ఈ ర్యాంకులు అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఇదే ఇయర్లో మరొక మనకి ర్యాంక్ అనేది రావడం జరిగింది. ఆ ర్యాంక్ అనేది మనం ప్రధానంగా అనేది చూసుకున్నట్లయితే ప్రధానంగా ఈ యొక్క గ్లోబల్ ఫుడ్ సెక్యూరిటీ ఇండెక్స్ అనేది కూడా రావడం జరిగింది. ఆహార భద్రతా సూచి అంటాం. ప్రధానంగా 113 దేశాలను క్యాలిక్యులేట్ చేసుకుంటే భారత్ యొక్క ర్యాంక్ ఎంత అంటే 71. మనకి గ్లోబల్ ఫుడ్ సెక్యూరిటీ ర్యాంక్ అంటే ఈ యొక్క ఆహార భద్రతా విషయంలో భారతదేశ ర్యాంక్ 71. అదేవిధంగా పేదరిక సూచీలో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత అంటే మనకి 62వ ర్యాంక్ అనేది రావడం అనేది జరిగింది. ఇక నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ అని అంటున్నాం. అంటే వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ వాళ్ళు ఈ ర్యాంక్ ఇవ్వడం జరుగుతుంది. అంటే ప్రధానంగా ప్రపంచంలో ఉండేటువంటి చాలా దేశాల్లో ఉండేటువంటి మేధో సంపత్తి అనేది ఏ విధంగా ఉంది అని అంచనా వేసేటువంటి ఒక సంస్థ ఏంటంటే ఈ యొక్క వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్కి సంబంధించింది. మరి ఈ వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో ఈ ఆర్గనైజేషన్ ఇచ్చేటువంటి రిపోర్ట్ ఏంటంటే GI అంటే గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ అనేది. మరి ప్రధానంగా చూసుకుంటే ఏ అంశాలకు సంబంధించి ఇండెక్స్ ఇవ్వడం జరుగుతుందంటే ఆ దేశంలో ఉండేటువంటి విద్యా సంస్థలు, ఆ దేశంలో ఉండేటువంటి హ్యూమన్ రీసోర్సెస్ మానవ వనరులు, ఆ దేశంలో ఉండేటువంటి ఏవైతే మౌలిక సదుపాయాలు అనేవి ఉంటాయో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో ఆ 3 అంశాలు మరియు టెక్నాలజీ అనే 4వ అంశాన్ని అంటే ఇటువంటి కొన్ని అంశాలను తీసుకుంటూ ప్రధానంగా 131 దేశాలను అనేది అధ్యయనం చేయడం జరిగింది. ఈ 131 దేశాల్లో అధ్యయనం చేస్తే ఇందులో మన యొక్క చూసుకున్నట్లయితే GII 21 ర్యాంక్లో భారతదేశం అనేది 36.4 స్కోర్తో భారతదేశం ఎన్నో ర్యాంక్లో ఉందంటే 46 ర్యాంక్లో ఉండడం అనేది జరిగింది. ఎన్నో ర్యాంక్లో ఉందండి 40. చూడండి గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్లో ఇండియా యొక్క ర్యాంక్ ఎంత అంటే 46. ప్రధానంగా ఎన్ని దేశాలను క్యాలిక్యులేషన్లోకి తీసుకున్నారంటే 131 దేశాలను అనేది క్యాలిక్యులేషన్లోకి తీసుకున్నారు. ఎన్ని అంశాలంటే టెక్నాలజీ, మానవ వనరులు, అదేవిధంగా చూసుకుంటే విద్యా సంస్థలు, మౌలిక సదుపాయాలు ఇటువంటి ప్రధానమైన అంశాలను తీసుకుంటూ ఈ ర్యాంకింగ్ లెక్కిస్తారు. ఎన్నో ర్యాంక్లో ఉందంటే 46 అని గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా 2020లో చూసుకుంటే భారతదేశ ర్యాంక్ అనేది 48 అంటే ఒక 2 ర్యాంకులు అనేది లాస్ట్ ఇయర్ కంటే ఇయర్ అనేది మెరుగుపరచడం అనేది జరిగిందని కూడా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వన్ ఇందులో GIలో గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్లో స్విట్జర్లాండ్ అనేది అగ్రస్థానంలో అనేది ఉండగా స్వీడన్ 2వ స్థానం, అమెరికా 3వ స్థానం, బ్రిటన్ 4, రిపబ్లిక్ ఆఫ్ కొరియా అనేది 5వ స్థానంలో ఉన్నాయి. మొదటి స్థానాన్ని గుర్తుపెట్టుకోండి. ఏంటి మొదటి స్థానం? స్విట్జర్లాండ్ అనేది మొదటి స్థానంలో ఉందని గుర్తుపెట్టుకుంటే మన భారతదేశం అనేది 46 ర్యాంక్లో ఉన్నదని గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా చిట్ట చివరి దేశం ఏదంటే అంగోలా అనేటువంటి దేశం అనేది చిట్ట చివరి ర్యాంకులో ఉన్నది. కాబట్టి గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ ఈ ర్యాంక్ అనేది విడుదల చేసేటువంటి సంస్థ ఏదంటే వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ ఏదైతే ఉంటుందో ఆ వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ మేధో సంపత్తి సంస్థ అంటారు. ఆ సంస్థ విడుదల చేస్తుంది. ఈ 131 దేశాలను కొన్ని అంశాల పరంగా తీసుకుంటే భారతదేశ ర్యాంక్ అనేది 46 అనేది. 3 ర్యాంకులు అనేది చెప్పని గుర్తుపెట్టుకోండి. ఏంటి 46 ర్యాంక్ అనేది GIలో మనకి. అదేవిధంగా 101 అనేటువంటి ర్యాంక్ అనేది మనకు చూసుకున్నట్లయితే ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క పేదరిక చూసుకోవాలి భారతదేశ ర్యాంక్ అనేది 62 ర్యాంక్ అనేది. గ్లోబల్ ఫుడ్ సెక్యూరిటీ ఇండెక్స్లో భారతదేశ ర్యాంక్ అనేది 71 అనేది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వన్ హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2021. ఇది బేసిక్గా ఇయర్కి అనేది ఒక 4 టైమ్స్ అనేది ర్యాంక్ అనేది ఉంటుందండి. ఎవ్రీ 4 మంత్స్కి ఒక ర్యాంక్ ఎవ్రీ 4 మంత్స్కి అనేది ఒక ర్యాంక్ వస్తుంది. అలా ఇయర్లీ 3 టైమ్స్ అనేది ర్యాంక్ అనేది ప్రకటిస్తారు. అయితే 2021 సంవత్సరానికి సంబంధించి ఒక లాస్ట్ ర్యాంక్గా దీన్ని చెప్పొచ్చు. అలా 2021లో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత అంటే 90వ ర్యాంక్ అనేది బేసిక్గా. అంటే దీని యొక్క ర్యాంక్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఏ దేశాలు ప్రధానంగా ఒక దేశం నుండి మరొక దేశానికి వెళ్ళేటప్పుడు పాస్పోర్ట్ విధానంలో కానీ వీసా విధానంలో కానీ అనేక రెస్ట్రిక్షన్స్ రూల్స్ కాకుండా ఎక్కువ ఫ్రీడమ్ అనేది ఏ దేశం అనేది ఇస్తుందో ఆ దేశం అనేది ఎన్లీ పాస్పోర్ట్ రిపోర్ట్లో మొదటి అంచెలో ఉండడం జరుగుతుంది. అలా భారతదేశం అనేది పాస్పోర్టు మరియు వీసా కల్పించేటువంటి దేశాల లిస్టులో భారతదేశం అనేది 30వ ర్యాంక్ అనేది కలిగి ఉండడం జరిగింది.
అయితే ప్రధానంగా చూసుకుంటే ఇది ఎప్పటి నుండి అనేది ర్యాంక్ ఇవ్వడం జరుగుతుందంటే 2006వ సంవత్సరం నుండి ఇవ్వడం జరుగుతుంది. ఈ సంవత్సరం జాబితాలో జపాన్, సింగపూర్ దేశాలు అనేవి అగ్రస్థానంలో ఉన్నాయి. అంటే జపాన్ కానీ సింగపూర్ కానీ 192 దేశాలకు అనేది ఆ దేశాల నుండి వెళ్ళి రావచ్చు. అంటే ఎటువంటి వీసా సదుపాయం కూడా అవసరం లేదు. చూడండి, వీసా రహితంగా అనేది ప్రయాణించవచ్చు అని జపాన్, సింగపూర్ 192 దేశాలకు వెలువడడం వల్ల హెన్లీ పాస్పోర్ట్ రిపోర్ట్ ఇండెక్స్లో జపాన్, సింగపూర్ ఫస్ట్ ప్లేస్లో ఉంటే భారత్ అనేది ఎన్నో ప్లేస్లో ఉందంటే 90వ ప్లేస్లో ఉంది. ఇక చివరి మీకు తెలిసిందే ఆఫ్ఘన్, ఇరాక్, సిరియా, పాక్, యొమన్ అనేటువంటి దేశాలు ఏవైతే ఉన్నాయో ఇవి చివరి స్థానాల్లో ఉన్నాయి. ప్రధానంగా ఉగ్రవాద రహిత దేశాలండి ఇవి. ఎప్పుడైతే ఈ ఉగ్రవాద రహిత దేశాలనే ఉంటాయో అటువంటి ఉగ్రవాద రహిత దేశాలనే మనకి ఎలా ఉంటాయంటే చివరి ప్లేసుల్లో ఉంటాయి. ఎన్లీ పాస్పోర్ట్ రిపోర్ట్లో 2021కి సంబంధించి ఇండియా ర్యాంక్ ఎంత? 90. అదేవిధంగా గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్లో ఇండియా ర్యాంక్ ఎంత? 46. అదేవిధంగా చూసుకుంటే గ్లోబల్ ఫుడ్ సెక్యూరిటీ ఇండెక్స్లో భారతదేశ ర్యాంక్ ఎంత? 71. అదేవిధంగా చూసుకుంటే భారతదేశం మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్లో భారతదేశ ర్యాంక్ ఎంత అంటే 62వ ర్యాంక్ అనేది గుర్తుపెట్టుకోవాలి. ప్రధానంగా చూడండి, ర్యాంకెస్ గురించి అనేది చెప్తున్నాను కాబట్టి కొంచెం చూసుకోండి. నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే భారతదేశంలో మరలా కొన్ని ర్యాంకులనే మనకు రావడం జరిగింది. ప్రధానంగా ఏంటంటే ఈ ప్రపంచ ఆకలి సూచి గ్లోబల్ హంగర్ ఇండెక్స్ అనేది ఒకటి రావడం జరిగింది. ఈ గ్లోబల్ హంగర్ ఇండెక్స్ అనే దాంట్లో భారతదేశంతో పాటు 116 దేశాలను అనేది అంచనా వేయడం జరిగింది. ఐర్లాండ్కి చెందినటువంటి ఒక సంస్థ, అమెరికాకు చెందినటువంటి ఒక సంస్థ అనేది ఈ యొక్క రిపోర్ట్ని అనేది తయారు చేస్తాయి. ఈ రిపోర్ట్లో 116 దేశాలను తీసుకుంటే అందులో భారతదేశం యొక్క ర్యాంక్ అనేది ఎంత ఉంది అంటే మనకి 101 ర్యాంక్ అనేది ఉండడం అనేది జరిగింది. అంతేకాకుండా ఈ సూచీని పౌష్టికాహార, ఈ సూచి అనేది ప్రధానంగా పౌష్టికాహార లోపము, పిల్లల్లో ఎదుగుదల మరియు 5 సంవత్సరాల లోపు ఎత్తుకు తగ్గ బరువు అనేది పెరగకపోయినా, మత శిశు మరణాలు ఏవైతే ఉన్నాయో ఇలా 4 అంశాలను అనేది ప్రధానంగా తీసుకుంటూ ఈ ర్యాంక్ అనేది డిజైన్ చేయడం జరుగుతుంది. ఇందులో భారతదేశం యొక్క ర్యాంక్ అనేది చూసుకుంటే 101 అండి. ఇది ఒక అత్యంత బాధాకరమైన విషయంగా చెప్పొచ్చు. ఎందుకంటే స్వతంత్రం వచ్చి ఈ రోజుకి 70 ఏళ్ళు పూర్తవుతున్న కొలది, 70 ఏళ్ళు అనేది దాటిపోయిన కొలది భారతదేశం ఇంకా ఆకలి చావులు అనేది ఎదుర్కొంటుందంటే ఎంత ఘోరమైనటువంటి విషయం ఒకసారి ఆలోచించండి. అంతేకాదు ప్రధానంగా ఈ భారతదేశం ఎలా ఉంటే భారతదేశం కంటే పేదరిక దేశాలు అనేటువంటి ఆఫ్రికా దేశాల యొక్క పరిస్థితి అనేది ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఈ రోజుకి కూడా ఆకలితో రోజుకి అనేది ఒక 2 చొప్పున అనేది చనిపోతున్నారని ప్రధానంగా ఈ రిపోర్ట్ అనేది చెప్తుంది. ఇలా భారతదేశానికి స్వతంత్రం వచ్చి 70 ఏళ్ళు అవుతున్నా మన గవర్నమెంట్ అనేది ఇంకా పరిశుభ్రమైనటువంటి ఆహారము, పౌష్టికాహారం విషయం పక్కన పెట్టండి కానీ ఇంకా ఆకలి చావుల విషయంలో 101వ ర్యాంకులో కలిగి ఉండడం అనేది ఒక బాధాకరమైన విషయంగా ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అలా ఆకలి సూచిలో ఇండియా యొక్క ర్యాంక్ ఎంత అంటే 101 అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ రెన్యూవబుల్ ఎనర్జీలో అంటే పునరుత్పాదకమయ్యేటువంటి విద్యుత్ అనేది ఉపయోగించుకోవడంలో ఇండియా యొక్క ర్యాంక్ అనేది ఎన్నో ర్యాంక్ అంటే 3వ ర్యాంక్. ఇదే వరుసలో అమెరికా మొదటి స్థానంలో, చైనా 2వ స్థానంలో అనేది ఉండడం జరిగింది. ఎప్పుడైతే రెన్యూవబుల్ ఎనర్జీ అనేది ఉంటుందో అక్కడ ఎక్కువగా పెట్టుబడులు అనేవి ఆకర్షణగా రావడం జరుగుతుంది. అలా పెట్టుబడులు అనేవి రావాలంటే రెన్యూవబుల్ ఎనర్జీ అనేది కీలక పాత్ర వహిస్తుంది. అలా రెన్యూవబుల్ ఎనర్జీ అనేది ఎక్కువగా ఉత్పత్తి చేసేటువంటి దేశాల్లో ప్రధానంగా భారతదేశం అనేది 3వ స్థానంలో ఉంటే ప్రధానంగా 1, 2 స్థానాల్లో అమెరికా అనేది ఉండడం అనేది జరుగుతుంది. ఇంతే కాదండి, అదేవిధంగా చూసుకున్నట్లయితే భారతదేశంలో మరొక కొన్ని ర్యాంకులు అనేవి ఉన్నాయి. ఆ ర్యాంక్స్ అనేవి ఒకసారి గుర్తుపెట్టుకోండి. అవేంటంటే ఎకనామిక్ ఫ్రీడమ్ ఇండెక్స్. ఈ ఎకనామిక్ ఫ్రీడమ్ ఇండెక్స్లో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత అంటే మనకి 121 ర్యాంక్ అండి. ప్రధానంగా ఏంటి ఎకనామికల్ ఫ్రీడమ్ ఇండెక్స్ అంటే ఏంటంటే ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో తీసుకుంటే ఆ ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో భారతదేశం యొక్క ర్యాంక్ అనేది చూసుకున్నట్లయితే 121 అనేది. అదేవిధంగా వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్లో భారతదేశం యొక్క ర్యాంక్ అనేది 139 ర్యాంక్ అనేది ఉన్నది మనకి. అదేవిధంగా చూసుకుంటే ప్రపంచ పోటీతత్వ వరల్డ్ కాంపిటీషన్ ఇండెక్స్లో ఇండియా యొక్క ర్యాంక్ అనేది చూసుకున్నట్లయితే వరల్డ్ కాంపిటీషన్ ఇండెక్స్లో భారతదేశం యొక్క ర్యాంక్ అనేది చూసుకున్నట్లయితే 43 ర్యాంక్ అనేది. అదేవిధంగా వరల్డ్ పీస్ ఇండెక్స్ అంటే ప్రపంచ శాంతి సంస్థ అంటే వరల్డ్ పీస్ ఇండెక్స్ అంటున్నాం.
వరల్డ్ పీస్ ఇండెక్స్ అనేది చూసుకుంటే భారతదేశం యొక్క ర్యాంక్ అనేది ఎంత అంటే మనకి 135 ర్యాంక్ అనేది ఉన్నది మనకి. అదేవిధంగా గ్లోబల్ స్టార్టప్ ఇండెక్స్ అంటే ప్రధానంగా గ్లోబల్కి సంబంధించినటువంటి స్టార్టప్లు ఏవైతే ఉంటాయో ఆ స్టార్టప్లకు సంబంధించినటువంటి ఇండెక్స్లో భారతదేశ ర్యాంక్ అనేది ఎంత అంటే మనకి 20th ర్యాంక్ అనేది. అదేవిధంగా చూసుకున్నట్లయితే గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ అనేది ఆల్రెడీ డిస్కషన్ చేసాం. ఈ సంవత్సరానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి ర్యాంకులు ఏవంటే ఇవన్నీ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. చూడండి, ఇప్పుడు జనవరి నుండి 2021 అక్టోబర్ వరకు ఉండేటువంటి అన్ని ఇండెక్స్లకు సంబంధించినటువంటి ర్యాంకులు కూడా ఇప్పుడు మనము డిస్కషన్ అనేది చేసుకున్నామండి. అంటే ఈ యొక్క ఇండెక్స్లో ఉండేటువంటి ర్యాంకులు ఏవైతే ఉంటాయి ఈ ర్యాంకులన్నీ కూడా మీరు ఏం చేయాలంటే గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఒకవేళ ర్యాంక్ నుండి క్వశ్చన్ అడిగితే ఖచ్చితంగా వీటి నుండి అడిగే అవకాశం ఉంటుంది. ఓకేనా? ఇది మనకి ఏంటంటే ఈ యొక్క ఇండెక్స్లు 2021 జనవరి నుండి అక్టోబర్ వరకు ఉండేటువంటి ఇండెక్స్లు అన్నీ కూడా మనం డిస్కషన్ చేసాం. ఇందులో ఎక్కువగా మనకి నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగింది ఏంటంటే వరల్డ్ హంగర్ ఇండెక్స్ అనేది నెంబర్ ఆఫ్ టైమ్స్ అనేది ఇక్కడ అడగడం అనేది జరిగింది. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం మనం. నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే వన్ లైనర్ అంటే కాస్త అక్టోబర్ మంత్కి సంబంధించినటువంటి కొన్ని ఇంపార్టెంట్ అయినటువంటి వన్ లైన్ ఆన్సర్స్ అనేవి మనం చూసుకుందాం. ప్రధానంగా చూసుకుంటే భారత వైమానిక ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చీఫ్గా మనకి వివేక్ రాయ్ చౌదరి అనేటువంటి వ్యక్తి బాధ్యతలు స్వీకరించడం అనేది జరిగింది. ఇంతకుముందు మనకి రాకేష్ కుమార్ బౌదోరియా అనేటువంటి పర్సన్ అనేది ఉన్నాడు. ఈ రాకేష్ కుమార్ బౌదోరియా ప్లేస్లోకి వివేక్ రాయ్ చౌదరి అనేటువంటి వ్యక్తి బాధ్యతలు అనేది స్వీకరించడం అనేది జరిగింది. ఇక సెకండ్ వన్ చూసుకున్నట్లయితే ఏపీ హైకోర్టు యొక్క నూతన జస్టిస్గా ప్రశాంత్ కుమార్ మిశ్రా అనేటువంటి వ్యక్తి కొత్తగా మనకి బాధ్యతలు అనేది స్వీకరించడం అనేది జరిగింది. కాబట్టి ఏపీ నూతన హైకోర్టు ఏంటంటే ప్రశాంత్ కుమార్ మిశ్రా అనేసి. ఇక యూరప్ ఖండంలోనే అత్యంత ప్రముఖ ఎత్తైనటువంటి శిఖరం ఎల్బ్రాస్ అనేది ఒకటి ఉన్నది. ఆ ఎల్బ్రాస్ యొక్క శిఖరాన్ని భువన్ అనేటువంటి మన తెలుగు పర్సన్ అనేటువంటి ఒక వ్యక్తి 8 ఏళ్ల బాలుడు అనేది ఆ ఎల్బ్రాస్ అనేటువంటి శిఖరాన్ని అనేది ఎక్కి ఒక గిన్నీస్ రికార్డ్ని అనేది సృష్టించడం జరిగింది. కాబట్టి ఇది కూడా మీకు జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్. ఎలా అడుగుతుంటే ప్రపంచంలో అత్యంత ఎత్తైన శిఖరం మీ అందరికీ తెలిసిందే ఎవరెస్ట్ అని. భారతదేశంలో ఎత్తైన శిఖరం మీకు తెలిసిందే K2 అనేసి అంటాం. భారత భూభాగంలో ఎత్తైన శిఖరం మీకు తెలిసిందే కాంచనగంగా అంటాం. అలా యూరోపియన్ ఖండంలో కల్లా అత్యంత ఎత్తైన శిఖరం ఏంటంటే ఎల్బ్రాస్ అనేటువంటి శిఖరం అని గుర్తుపెట్టుకోవాలి. ఎల్బ్రాస్ అనేటువంటి శిఖరం. అదేవిధంగా చూసుకున్నట్లయితే యునెస్కో అందించేటువంటి అరుదైనటువంటి ప్రపంచ ఓకే వన్ లైన్ ఆన్సర్ చూస్తున్నాం మనం. బేసిక్గా రంగనాథ రామచంద్రరావు గారికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అనేది రావడం జరిగింది. ఈ కేంద్ర సాహిత్య అకాడమీ ఈ రంగనాథ రామచంద్రరావు గారికి ఏ యొక్క నవలకు గాను రావడం జరిగిందంటే ఓం నమో అనేటువంటి ఒక నవలని తెలుగులోకి అనేది అనువదించడం వల్ల ప్రధానంగా వచ్చింది ఏంటంటే కేంద్ర సాహిత్య అకాడమీ. అదేవిధంగా ఇంకా ఆర్యభట్ట అనేటువంటి ఒక పురస్కారం అనేది ప్రధానంగా ఎవరికి రావడం జరిగిందంటే ఆర్యభట్ట DRDO చైర్మన్ అయినటువంటి సతీష్ రెడ్డికి అనేది ఆర్యభట్ట పురస్కారం అనేది రావడం జరిగింది. అలా ఆర్యభట్ట పురస్కారాన్ని అందుకున్నటువంటి వ్యక్తి ఎవరంటే మనకి ఈ యొక్క DRDO చైర్మన్ అయినటువంటి సతీష్ రెడ్డి అనేది. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఇంకా ప్రీవియస్ అంటే మీకు తెలిసిందే లాస్ట్ మనం సెప్టెంబర్ అనేది చెప్పేటప్పుడు సెప్టెంబర్లో మనకు ప్రధానంగా ఈ పాయింట్ అనేది మిస్ అయిందండి. అంటే మోడీ అమెరికా పర్యటన తర్వాత క్వాడ్ మీటింగ్లో ఆ యొక్క మోడీ ప్రసంగం అనేది కాస్త మనం సెప్టెంబర్లో అనేది ఏమైందంటే కాస్త మిస్ అయింది. కాబట్టి ఆ సెప్టెంబర్లో మిస్ అయినటువంటి కరెంట్ అప్డేట్ ఒక 2 పాయింట్స్ అనేవి ఇక్కడ మనం కవర్ చేద్దాం. బేసిక్గా ఇది సెప్టెంబర్ మంత్ కరెంట్ అఫైర్స్ అనేసి మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే అమెరికాలో ప్రధాని మోదీ పర్యటన ఐరాస సర్వసభ్య సమావేశానికి అనేది హాజరవ్వడం. ప్రధానంగా ప్రతి సంవత్సరం కూడా ఐక్యరాజ్య సమితి యొక్క సర్వసభ్య సమావేశం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఈ సంవత్సరం జరిగినటువంటి సర్వసభ్య సమావేశం అనేది 76. ప్రతి సంవత్సరం కూడా నవంబర్లో అనేది సర్వసభ్య సమావేశం అనేది జరుగుతుంది. కాబట్టి దానికి సంబంధించినటువంటి విషయం చూసుకున్నట్లయితే ప్రధానంగా ఈ సమావేశం అనేది ఎక్కడ జరిగిందంటే అమెరికా దేశంలో ఉండేటువంటి న్యూయార్క్లో UNO యొక్క 76వ సర్వసభ్య సమావేశం అనేది జరిగింది. ఈ సమావేశం అనంతరం మోడీ క్వాడ్ మీటింగ్లో కూడా పాల్గొనడం జరిగింది. మరి ప్రధానంగా ఈ ఐరాస యొక్క సర్వసభ్య సమావేశంలో మోడీ వేటి గురించి అనేది ప్రస్తావించడం అనేది జరిగిందని చూసుకున్నట్లయితే కోవిడ్-19 సంక్షోభం తర్వాత ఆర్థిక వ్యవస్థ అనేది రికవరీ కోసం భారతదేశం తీసుకునేటువంటి చర్యలు ఏంటి,
అదేవిధంగా సుస్థిరత దిశగా అనేది ఏ విధంగా కృషి చేయాలి, అదేవిధంగా భూమి అవసరాలకు అనుగుణంగా ప్రతిస్పందించడం ఏంటి, ప్రజల హక్కులను అనేది గౌరవించడం అనేటువంటి ఒక ఇతివృత్తంతో ప్రధానంగా ఈ సమావేశాన్ని జరపడం అనేది జరిగింది. అదేవిధంగా కోవిడ్-19 తర్వాత రికవరీ, తీవ్రవాద భయాలు, వాతావరణ మార్పులను ఎదుర్కోవడానికి భారతదేశం తీసుకుంటున్నటువంటి చర్యలేంటి, సముద్రాల్లో నౌకల రవాణా అనేది జరిగేటప్పుడు స్వేచ్ఛగా అనేది జరగడం కోసం భద్రత అనేది ఏ విధంగా ఉంటుంది, అంతేకాకుండా ప్రపంచంలో మొత్తము చూసుకున్నట్లయితే ప్రపంచ జనాభాలో ప్రతి 6గురిలో కూడా ఒక ఇండియన్ అనేటువంటి పర్సన్ అనేవాడు ఉంటున్నాడు. అంటే ప్రపంచ జనాభా మొత్తం 700 కోట్లుగా తీసుకుంటే అందులో ఖచ్చితంగా ప్రతి 6గురిలో కూడా ఒక భారతీయుడు అనేది ఉంటున్నాడు. కాబట్టి ఆటోమేటిక్గా భారతదేశం అనేది అభివృద్ధి చెందితే ప్రపంచమే అభివృద్ధి చెందుతుంది అనేటువంటి ఒక ప్రధానమైనటువంటి విషయాన్ని కూడా ఇందులో వెల్లడించడం జరిగింది. అంతేకాకుండా ఇంకా ఏమంటాడంటే ఈయన, ఈ యొక్క ప్రపంచ అభివృద్ధి అనేది చెందాలి అంటే భారతదేశం అనేది అభివృద్ధి చెందాలని చెప్తూ ప్రపంచ ప్రజాస్వామ్యానికి తల్లి భారతదేశం, వరల్డ్ డెమోక్రసీ మొత్తానికి కూడా ఇండియా అనేది ఒక మదర్ లాంటిది. చూడండి, ప్రపంచం మొత్తానికి కూడా మదర్ ఆఫ్ ద పార్లమెంట్ అని బ్రిటన్ ఎలా అంటామో, ప్రపంచ దేశాల్లో కల్లా ప్రజాస్వామ్య దేశాలన్నీ ఏవైతే ఉన్నాయో అటువంటి ప్రజాస్వామ్య దేశాలన్నింటికి కూడా ఒక తల్లి వంటిదే ఏంటి అంటే భారతదేశం అని. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఆర్థిక సమస్యలు కానీ లేదా రాజకీయ సమస్యలు కానీ లేదా సామాజిక సమస్యలు కానీ ప్రధానంగా ఈ సమస్యలు అనేవి ఏవైతే ఉంటాయో ఈ సమస్యలు అనేవి తీరాలంటే ప్రజాస్వామ్యం ద్వారానే పరిష్కారం అవుతాయి అని చెప్పడం జరిగింది. అంతేకాకుండా కోవిడ్-19కి సంబంధించినటువంటి భారతదేశంలోనే 6 వ్యాక్సిన్లు ఉంటే మొట్టమొదటిసారిగా డిఎన్ఏ ఆధారంగా రూపొందించినటువంటి వ్యాక్సిన్ అనేది మా భారతదేశానికే సాకారం అయ్యిందని, అదేవిధంగా పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఆర్థిక వ్యవస్థ సమతుల్యం అనేది ఉండాలని, అంతేకాకుండా భారత్ అనేది ఈ యొక్క వాతావరణ కాలుష్యం కాకుండా 400 గిగావాట్లు అనేటువంటి సామర్థ్యాన్ని 2030లోగా ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుందని కొన్ని అంశాల గురించి చర్చించడం జరిగింది. ఇంకా ఈ సమావేశంలో ప్రధానంగా తీసుకునే కీలక అంశాలు ఏంటంటే భారత్ అమెరికా యొక్క స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ అంటే వ్యూహాత్మకమైనటువంటి భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం అనేది చేసేందుకు అనే చర్చలు అనేవి జరిగాయి. అంతేకాకుండా ఇరు దేశాల మధ్య ఈ యొక్క ఏపీజీ ఇండో పసిఫిక్ ప్రజాస్వామ్య విలువలు మొదలైనటువంటి అంశాల గురించి అనేది చర్చలు జరిగింది. అంటే 76వ సర్వసభ్య సమావేశానికి వెళ్ళిన భారత్ అమెరికాతో కొన్ని భాగస్వామ్య ఒప్పందాలు కూడా కుదుర్చుకోవడం అనేది జరిగిందని గుర్తుపెట్టుకోవాలి. ఇది అమెరికాకి మన మోడీ పర్యటన సందర్భంగా మాట్లాడినటువంటి విషయాలు, యుఎన్ఓ 76వ సర్వసభ్య సమావేశంలో మాట్లాడిన విషయాలు. మరి ఇప్పటి నుండి అంటే ఇప్పుడైతే మోడీ గారు అనేది వెళ్ళడం అనేది జరిగింది కదా అమెరికా, మరి ఇప్పటికీ ఇంతకంటే ముందు అనేది అసలు భారతదేశ ప్రధానులు ఎవరెవరు అనేది అమెరికా పర్యటన అనేది చేశారనే ఒక స్టాటిస్టిక్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇష్యూస్ అనేది చూసుకున్నట్లయితే మొట్టమొదటిసారి ప్రధానమంత్రి అయినటువంటి జవహర్లాల్ నెహ్రూ కూడా భారతదేశం నుండి అమెరికా పర్యటన అనేది చేయడం జరిగింది. అలా అమెరికా పర్యటన చేసినటువంటి మొట్టమొదటి ప్రధానమంత్రి కూడా మనకి ఎవరంటే జవహర్లాల్ నెహ్రూ. మరి ప్రధానంగా ఈయన ఎందుకు పర్యటన చేశారంటే మిత్ర దేశాలుగా చేయుటకు అనేది కృషి చేయడం జరిగింది. ఎవరు మిత్ర దేశాలు మీకు తెలిసిందే, అమెరికా మరియు రష్యా. ఈ అమెరికా రష్యా అనే వాటి మీద కనబడినటువంటి ఒక శత్రుత్వం అనేది ఉండడం అనేది జరుగుతుంది. అటువంటి కనిపించినటువంటి ఒక శత్రుత్వం, ఈ యొక్క ప్రచ్ఛన్న యుద్ధాలు అనేవి ఎప్పుడు కూడా అమెరికాకి రష్యాకి మధ్య ఉంటాయి. ఇలా అమెరికా రష్యా మధ్య ప్రచ్ఛన్న యుద్ధాలు, ఏదైనా ఒక మంచితనంతో యుద్ధాలు అనేవి జరిగితే ప్రపంచ దేశాల మధ్య 3వ ప్రపంచ యుద్ధం అనేది రాబోతుంది. కాబట్టి ఇటువంటి 3వ ప్రపంచ యుద్ధం అనేది రాకుండా ఈ ప్రచ్ఛన్న యుద్ధాలను అనేది ఆపాలనే ఉద్దేశంతో అమెరికా మరియు రష్యాల్ని మిత్ర దేశాలుగా అనేది కలపాలనేటువంటి ఉద్దేశంతో ప్రధానంగా జవహర్లాల్ నెహ్రూ అమెరికాని ఆ రోజుల్లో పర్యటించడం అనేది జరిగింది. కాబట్టి మొదటి పర్యటన అనేది అమెరికాలో ఎవరు చేశారంటే నెహ్రూ గారు. ఇక రెండోది ఎవరంటే మనకి ఇందిరాగాంధీ. ప్రధానంగా జవహర్లాల్ నెహ్రూ తర్వాత మనకి ఇందిరాగాంధీ అనేది అమెరికా పర్యటన అనేది చేయడం జరిగింది. తారాపూర్ అణు విద్యుత్ కేంద్రము మీకు తెలిసిందే, భారతదేశంలోనే మొట్టమొదటి అణు కేంద్రం ఎక్కడంటే మహారాష్ట్రలోని తారాపూర్ అణు కేంద్రం అనేది ఏర్పాటు చేసింది. ఇలా భారతదేశంలో ఏర్పడినటువంటి మొట్టమొదటి అణు కేంద్రం అంటున్నాం కదా, అటువంటి అణు కేంద్రం అనేది భారతదేశం ఏర్పాటు చేయడం కోసం అమెరికా యొక్క సహాయాన్ని ఆర్జించడం కోసం ఈ యొక్క ఇందిరాగాంధీ అనేది అంటే ఈ తారాపూర్ అణు కేంద్రం అనేది ఏర్పాటు కోసం
అమెరికా యొక్క సాంకేతిక రంగాన్ని అనేది సహకరించాలి అని చెప్పడం కోసం ఇందిరాగాంధీ అమెరికాలో పర్యటన అనేది చేయడం జరిగింది. ఇక నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే మొరార్జీ దేశాయ్ మొట్టమొదటి సంకీర్ణ ప్రభుత్వం ద్వారా ఏర్పడినటువంటి ప్రధానమంత్రి 1978లో మొరార్జీ దేశాయ్. ప్రధానంగా తారాపూర్ అణు విద్యుత్ కేంద్రం ఏదైతే ఉందో ఆ తారాపూర్ అణు విద్యుత్ కేంద్రం కోసం యూరోనియం అనేది కావాలి. అటువంటి యూరోనియం సరఫరా అనేది అమెరికా యొక్క సహాయాన్ని ఆర్జించడం కోసం మొరార్జీ దేశాయ్ అనేది పర్యటన చేశారు అమెరికా మనకి. అంతేకాకుండా తరువాత కాలంలో రాజీవ్ గాంధీ అనేది ఏంటంటే పర్యటన చేయడం జరిగింది. మీకు తెలిసిందే భారతదేశంలో మొట్టమొదటిసారిగా సంస్కరణలు తెచ్చినటువంటి వ్యక్తి మనం పివి నరసింహారావు అని చెప్పుకుంటామండి. కానీ యాక్చువల్గా భారతదేశంలో మొట్టమొదటిసారిగా సంస్కరణలు అనేవి ప్రవేశపెట్టింది ఎవరు అంటే మనకి రాజీవ్ గాంధీ. కానీ ఈయన సంస్కరణలు అనేవి ఎక్కువగా వైఫల్యం అనేది చెందడం జరిగిందండి. ఒకప్పుడు భారతదేశం అనేది అధికపరమైనటువంటి లోటును అనేది ఎదుర్కొనేటప్పుడు ఆ లోటును అనేది ఏ విధంగా తగ్గించాలి, అంతేకాకుండా భారతదేశంలో సెకండ్ హ్యాండ్ యంత్రాలు అనేవి ఏ విధంగా అనేది వాడాలి, ఇటువంటి ప్రధానమైనటువంటి కొన్ని అంశాలు ప్రాతిపదికగా తీసుకుంటూ అమెరికా సహాయాన్ని ఆర్జించడం కోసం రాజీవ్ గాంధీ అనేది మొట్టమొదటిసారిగా అనేది అమెరికా పర్యటన అనేది చేశారు. నెక్స్ట్ ఐకే గుజ్రాల్ అనేటువంటి వ్యక్తి, తర్వాత పివి నరసింహారావు వ్యక్తి, తర్వాత అటల్ బిహారీ వాజ్పేయి, మన్మోహన్ సింగ్, అదేవిధంగా చూసుకుంటే నరేంద్ర మోడీ. ఇప్పటి వరకు భారతదేశ ప్రధానమంత్రుల్లో 9 మంది ప్రధానమంత్రులు అనేది అమెరికా పర్యటన అనేది చేశారు. రీసెంట్గా చేసిన వ్యక్తి ఎవరంటే నరేంద్ర మోడీ, మొదటిగా చేసిన వ్యక్తి ఎవరంటే జవహర్లాల్ నెహ్రూ. ఎవరు ఏ విషయం కోసం పరిజ్ఞానం అనేది చేశారనేటువంటి విషయం అనేది చాలా ఇంపార్టెంట్. జస్ట్ ఒక నాలెడ్జ్ పరంగా ఇవ్వడం జరిగింది. ఎందుకు రేపు వచ్చేటువంటి క్వశ్చన్స్ ఎలా ఉంటాయి తెలుసా? ఈ క్రింది వాళ్ళలో భారతదేశానికి చెందినటువంటి ప్రధానమంత్రులు ఎవరు అమెరికా పర్యటన అనేది చేయలేదు అని అడగొచ్చు మనకి. అటువంటి సందర్భంలో కాస్త ఈ పాయింట్ అనేవి మనకి ఏంటంటే యూజ్ కావడం అనేది జరుగుతుంది. కాబట్టి అమెరికా పర్యటన చేస్తున్నటువంటి ప్రధానమంత్రుల గురించి మనం నేర్చుకున్నాం ఇప్పుడు. నెక్స్ట్ మీకు తెలిసిందే అమెరికాలో మోదీ పర్యటన అనేది చేసేటప్పుడు ప్రధానంగా సర్వసభ్య సమావేశంలో పాల్గొంటూ ఇంకా ఏ మీటింగ్లో పాల్గొన్నారని చెప్పుకున్నాం, క్వాడ్ మీటింగ్లో అనేది పాల్గొన్నారు. మరి ఆ క్వాడ్ మీటింగ్లో ప్రధానమైనటువంటి అంశాలు ఏంటనేది చర్చిద్దాం. మీకు ఆల్రెడీ తెలిసిందే క్వాడ్. ఈ క్వాడ్ అనేది ఇప్పుడు కాదండి, 2017లోనే ఏర్పడడం అనేది జరిగింది 2017వ సంవత్సరంలో. 2017వ సంవత్సరంలో ప్రధానంగా ఆస్ట్రేలియా, అమెరికా, అదేవిధంగా జపాన్, అదేవిధంగా చూసుకుంటే ఇండియా, ఇవేవైతే ఉన్నాయో మనకి ఈ యొక్క 4 దేశాలు ఏర్పాటు చేసుకున్నటువంటి కూటమి ఏంటంటే క్వాడ్ కూటమి 2017లో. ప్రధానంగా ఇది మీరు భారతదేశం అనేది తీసుకుంటాం. ఈ భారతదేశంలో ఇటువైపు ఉండేటువంటి సముద్రం ఏంటంటే హిందూ మహాసముద్రం. ఈ హిందూ మహాసముద్రానికి ఇటువైపు మీరు ఇలా చూసుకున్నట్లయితే ప్రధానంగా ఒక సముద్రం అనేది ఉండడం అనేది జరుగుతుంది. దాన్నే ఏమంటామంటే దక్షిణ సముద్రం అని పిలవడం జరుగుతుంది. అంటే దక్షిణ పసిఫిక్ మహాసముద్రం అని, లేదా ఈ యొక్క ఇండో పసిఫిక్ మహాసముద్రం అని పిలవడం జరుగుతుంది. అలా ఇండో పసిఫిక్ మహాసముద్రం ఏదైతే ఉందో ఆ ఇండో పసిఫిక్ మహాసముద్రంలో ఈ పైన ఉండేటువంటి చైనా ఉంది కదా, ఈ చైనా అనేది ఈ ఇండో పసిఫిక్ మీద ఎక్కువ ఆధిపత్యం అనేది చెలాయిస్తుంది. అటువంటి చైనా యొక్క ఆధిపత్యాన్ని అనేది పక్కకు అనేది పంపించాలనేటువంటి ఉద్దేశంతో ప్రధానంగా ఏర్పాటు చేసుకున్నటువంటి కూటమి ఏంటంటే క్వాడ్ కూటమి. ఇది ప్రతి సంవత్సరం కూడా మీటింగ్ అనేది జరుగుతుంది. అయితే ఈ క్వాడ్ మీటింగ్కి ఇంపార్టెన్స్ ఏంటంటే మొట్టమొదటిసారిగా ఆ దేశ ప్రధానమంత్రులను అనేది క్వాడ్ మీటింగ్లో అనేది మొట్టమొదటిసారిగా మాట్లాడడం జరిగింది. ఇప్పటివరకు ఈ క్వాడ్ మీటింగ్లో ఎవరంటే సైన్య అధ్యక్షులు కానీ లేదా దేశంలో ఉండేటువంటి మంత్రులు కానీ ఎవరో ఈ క్వాడ్ మీటింగ్ అనేది నిర్వహించేవారు. కానీ కోవిడ్ తర్వాత మొట్టమొదటిసారిగా ఆ దేశ ప్రధానమంత్రులే వెళ్ళి ఈ మీటింగ్ అనేది హాజరు కావడం జరిగింది. అందుకు ఇంత ఇంపార్టెంట్ అనేది సంతరించుకోవడం జరిగింది. మరి ఒకసారి చూద్దామా ఏంటనేది. భారతదేశం తరపున మీకు తెలిసిందే మోడీ, అమెరికా అధ్యక్షుడైనటువంటి జో బైడెన్, ఆస్ట్రేలియా యొక్క పిఎం అయినటువంటి స్కాట్ మారిసన్, జపాన్ పిఎం అయినటువంటి యోషిహిడే సుగా అనేటువంటి వ్యక్తులు ఈ సమావేశంలో అనేది పాల్గొన్నారు మనకి. ఈ సమావేశంలో వాతావరణ మార్పులు మరియు కోవిడ్ సంక్షోభము మరియు ఇండో పసిఫిక్ ప్రాంతంలో ఎదురవుతున్నటువంటి సవాళ్ళు ఏవైతే ఉన్నాయో వీటి గురించి ప్రధానంగా అనేది చర్చించడం జరిగింది. అంతేకాకుండా ఎప్పుడు ఈ క్వాడ్ అనేది ఏర్పడిందంటే 2017లో భారత్, జపాన్, అమెరికా, ఆస్ట్రేలియా దేశాలు ఈ కూటమిని అనేది ఏర్పాటు చేసుకున్నాయి.
ప్రధాన లక్ష్యం ఏంటంటే ఇండో పసిఫిక్ మహాసముద్రంలో చైనా యొక్క ఆధిపత్యం నుండి తప్పించి స్వతంత్రంగా ఉంచేందుకు అనేది కొత్త వ్యూహాన్ని అభివృద్ధి పరిచేటువంటి లక్ష్యంతో ఈ కూటమి అనేది ఏర్పాటు చేయడం అనేది జరిగిందని గుర్తుపెట్టుకోవాలి. ఇది మనకి ఈ యొక్క అక్టోబర్ మంత్కి సంబంధించినటువంటి ప్రైమరీ ఇంపార్టెంట్ ఈవెంట్స్ అనేవి చెప్పుకున్నాం. ఇంకా అక్టోబర్కి సంబంధించి థర్డ్ సెషన్ అనేది ఒకటి ఉన్నది మనకి. ఇప్పటికి మొదటి సెషన్ మనం మాట్లాడుకున్నాం ఏంటి, కవర్ స్టోరీల గురించి మరియు జాతీయ అంశాల గురించి మాట్లాడుకున్నాం. ఈ సెకండ్ సెషన్లో మనం కొన్ని జాతీయ అంశాలు, కొన్ని ఇండెక్స్లు, వన్ లైన్ ఆన్సర్స్ గురించి అనేది మాట్లాడాం. ఇక థర్డ్ సెషన్ ఏంటంటే ఈ యొక్క అక్టోబర్ మంత్లో జరిగేటువంటి సమావేశాలు, అక్టోబర్ మంత్లో జరిగేటువంటి ఇంపార్టెంట్ డేట్స్, అక్టోబర్ మంత్లో జరిగేటువంటి ప్రముఖమైనటువంటి ప్రదేశాలు, ఇలా మనకి కొన్ని ఇంపార్టెంట్ అనేది థర్డ్ సెషన్తో అనేది మళ్ళీ మీ ముందుకు రావడం అనేది జరుగుతుంది. ఇది మనకి సెకండ్ సెషన్కి సంబంధించినటువంటి ప్రధాన సమాచారం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.